అరుణోదయ మరి ప్రార్థన కూటంకి వచ్చిన ప్రతి బిడ్డకు నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 1-2 వచనాలు. ఆపత్కాలమందు యెహోవానికి ఉత్తరమిచ్చునుగాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఆయన నీ నైవేద్యములన్నిటిని జ్ఞాపకము చేసుకొనుగాక. నీ దహన బలులను అంగీకరించునుగాక. హల్లెలూయా. ఈ వాక్యముతో దేవాతి దేవుడు మనతో మాట్లాడునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆయన అంటూ ఉన్నారు, ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుగాక. నీ దహన బలులను అంగీకరించునుగాక. ఎప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకుంటారు అని అంటే, ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆపత్కాలములలో ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనకు బాధ కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, కన్నీరు వేదన కలిగినప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మనలను జ్ఞాపకం చేసుకోవాలంటే మనం ఏమి చేయాలంటే, ఆయన అంటూ ఉన్నారు, ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుగాక. నీ దహన బలులను ఆయన అంగీకరించునుగాక. హల్లెలూయా. ఈరోజు దేవాది దేవుని దగ్గరికి మనం వస్తూ ఉన్నాం. అయ్యా నన్ను జ్ఞాపకము చేసుకోండి అని మనం ప్రార్థన చేస్తున్నాం. మరి గత రాత్రి ఆ బిడ్డకు సరిలేదు, జ్వరంతో బాధపడుతూ ఉన్నాడు. ఆ తల్లిదండ్రులు ఏమని ప్రార్థన చేస్తారంటే, నా బిడ్డను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఏ సమయంలో అనంటే ఆపద వచ్చింది, వారికి శ్రమలు వచ్చింది, ఇబ్బంది వచ్చింది. కాబట్టి వారు చేసుకునే ప్రార్థన వారే కాదు, మనము ప్రార్థన చేస్తాం. మనకు అనారోగ్యం వచ్చినప్పుడు, ఆరోగ్యం లేనప్పుడు, మనకి శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, అయ్యా నన్ను జ్ఞాపకము చేసుకో. ఆయన జ్ఞాపకము చేసుకునే దేవుడే. కానీ మరి నువ్వు ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావా నిరంతరము? ఏ విధముగా మనము ఆయనను మొదట జ్ఞాపకం చేసుకోవాలి? మొదట నువ్వు ఆయన జ్ఞాపకము చేసుకుంటే ఆయన నిన్ను జ్ఞాపకము చేసుకునే దేవుడు. హల్లెలూయా. అదే మాట్లాడుతున్నారు. మనం ఏ విధంగా జ్ఞాపకం చేసుకోవాలి? నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకును, నీ దహన బలులను అంగీకరించును. ఏమిటి నైవేద్యములనంటే, నువ్వు భయభక్తులు కలిగి ఉండి నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఏదో ఆపద వచ్చినప్పుడే, ఏదో శ్రమ వచ్చినప్పుడే దేవాలయంకి వచ్చి మనము మోకరించి ప్రార్థన చేసుకోవడం కాదు. మనము నైవేద్యములు అర్పిస్తూ ఉండాలి, దహన బలులను మనం అర్పిస్తూ ఉండాలి. ఏమిటి నైవేద్యం అంటే, సాయంకాలము చేతులెత్తుట నీకు నైవేద్యం అని దావీదు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మనము అర్పిస్తూ ఉన్నామా? మనల్ని దేవాది దేవుడు జ్ఞాపకము చేసుకున్న దేవుడే. కానీ నువ్వు నిరంతరము ఆయన కట్టడలను, ఆయన యొక్క వాక్యమును, ఆయన యొక్క స్వరమును, ఆయన ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకుని తిరుగుతున్నావా? ఆజ్ఞల ప్రకారముగా మనము జీవించగలుగుతూ ఉన్నామా? ఆయన అంటూ ఉన్నారు, మొదట నీవు ఆయనను జ్ఞాపకము చేసుకోవాలి. హల్లెలూయా. ఏ విధముగా అయ్యానంటే, నైవేద్య రూపంలోనూ దహన బలుల రూపంలోనూ అవి అంగీకరించే విధముగా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఆయన అంగీకరించాలి. మన దహన బలులు, మన ప్రార్థన, మన ఉపవాసము, మన యొక్క నడతలు, మన యొక్క యథార్థత, మన యొక్క జీవితం అంతా కూడా ఆయన అంగీకరించినప్పుడు మాత్రమే ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకునే దేవుడు. హల్లెలూయా. 78వ కీర్తన 35వ వచనము చదవండి తల్లి. తమకు ఆశ్రయ దుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకుని. హల్లెలూయా. ఏమిటయ్యా అనంటే, వారు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి విడిచి మరి కానానికి వెళ్ళేటప్పుడు వారి యొక్క శ్రమను బట్టి, వారి యొక్క వేదనను బట్టి వారు దేవాది దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారట. ఏమనంటే, దేవుడు మాకు ఆశ్రయ దుర్గమనియు మహోన్నతుడైన దేవుడు విమోచకుడనియు వారు జ్ఞాపకం చేసుకున్నారు. వారు దేవాది దేవుని జ్ఞాపకం చేసుకున్నారు. అంటే ఆశ్రయ దుర్గము నీవే ప్రభువా, మమ్మల్ని విడిపించేవాడు, కాపాడేవారు, భద్రపరిచే దేవుడు నీవే ప్రభువా అని జ్ఞాపకం చేసుకున్నారు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామా?
ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామా తల్లి? మనము జ్ఞాపకం చేసుకోవాలి ఏమిటనంటే, నువ్వు సృజించేవయ్యా, మాకు ఆశ్రయ దుర్గము నీవే ప్రభువా, ఇదిగో మాకు విమోచకుడువు నీవే ప్రభు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకు ఆపద వచ్చినప్పుడు మనకు ఎవరు జ్ఞాపకం వస్తారు? మొట్టమొదట మన తల్లిదండ్రులు జ్ఞాపకం వస్తారు, మన రక్త సంబంధులు జ్ఞాపకం వస్తారు, లేదా ఆ సమస్యను ఎవరైతే తీర్చగలరో వారు మాత్రమే జ్ఞాపకం వస్తారు. కానీ మొదటగా దేవాది దేవుడు మనకు జ్ఞాపకం రారు. కానీ ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు అంటూ ఉన్నారు, అయ్యా ఆశ్రయ దుర్గము నీవే, విమోచకుడువు నీవే ప్రభువా అని వారు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు తల్లి. అంతేకాదు 1వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనము చదవండి తల్లి. చేసిన ఆశ్చర్య కార్యములను, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి, ఆయన సూచక క్రియలను, ఆయన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకొనుడి. హల్లెలూయా. అంటే మనం ఏమి జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు మనము జ్ఞాపకము చేసుకోవాలి. రెండవదిగా ఆయన చేసిన సూచక క్రియలు, ఆయన నోటి మాట ద్వారా ఏ విధముగా స్వస్థపరిచాడో అలాంటివి మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంటే మనము పాప జీవితంలో ఉన్నప్పుడు, ఐగుప్తులో ఉన్నప్పుడు, ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ విధముగా ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకొని ఆయన మన కోసము ప్రాణము పెట్టారో, రక్తము దించారో, ఏ విధంగా విమోచించబడ్డామో, మనము ఏ విధంగా ఆశ్చర్య దుర్గమై దేవాది దేవుడు ఉన్నారో ఆ విషయాలను మనం ఏమి చేయాలంటే మనము జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామా? ఆయన అంటూ ఉన్నారు, ఏమి జ్ఞాపకము చేసుకోవాలంటే ఆయన వాక్కును, ఆయన నోటి మాటలను మనము జ్ఞాపకం చేసుకోవాలి తల్లి. ఈరోజు మనము రకరకాల విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. పలానా బిడ్డ పలానా సమయంలో పలానా విధముగా నన్ను దూషించింది, నన్ను చెడ్డగా మాట్లాడింది అని జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని సంవత్సరాలు అయిపోయినా సరే వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామా? నేను ఆపత్కాలంలో ఆయన నేను ఆదుకోవాలి అని అంటే ఆయనను ఆశ్చర్య దుర్గమని, ఆయన విమోచకుడని, ఆయన సమర్థుడైన దేవుడని నువ్వు జ్ఞాపకము చేసుకోవాలి. ఆయన జ్ఞాపకము చేసుకోవాలంటే మనం ఏ విధముగా ఉండాలి? ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకోవాలి శ్రమల నుంచి, ఆపదల నుంచి అని అంటే మనం ఏ విధముగా ఉండాలంటే యథార్థమైన ప్రార్థన చేసే విధముగా మొట్టమొదట మనం ఉండాలి. హల్లెలూయా. ఆయన నిన్ను జ్ఞాపకము చేసుకోవాలంటే నువ్వేమి చేయాలి? మొట్టమొదటి అంటే యథార్థమైన ప్రార్థన చేయగలిగే ఆ యొక్క గుంపులో, ఆ యొక్క సహవాసంలో, ఆ యొక్క కుటుంబముగా, ఆ యొక్క విశ్వాసిగా నువ్వు ఉంటూ ఉండాలి. 1వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనము చదవండి తల్లి. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలనైన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకో. హల్లెలూయా. ఎవరు ప్రార్థన చేస్తూ ఉన్నారంటే హన్నా ప్రార్థన చేస్తుంది, అయ్యా నీ సేవకురాలని నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఎందుకు అయ్యానంటే ఆమెకు ఒక శ్రమ వచ్చింది, ఇబ్బంది వచ్చింది, నిందలు మీద పడుతూ ఉన్నాయి, ఆమె కన్నీరు ఆగడం లేదు. దేవాలయంలోకి వచ్చి ప్రార్థన చేస్తుంది, అయ్యా నీ సేవకురాలనైనా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఏ విధముగా ప్రార్థన చేస్తుందో తెలుసా? యథార్థమైన ప్రార్థన చేస్తుంది. 15వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు, నేను మనోదుఃఖము గలదాననే ఉన్నానయ్యా, నేను నిట్టూర్పులు నేను విడిస్తున్నాను. యథార్థమైన ప్రార్థన అది. యథార్థముగా కన్నీటి తెచ్చుకుని ప్రార్థన చేస్తుంది, నిట్టూర్పులు వీరుస్తుంది. ఇదిగో మనోదుఃఖము గలవై ఆమె ప్రార్థన చేస్తుంది. వాడు బ్రతుకు దినములన్నిటిన నేను యెహోవానగు నీకు అప్పగించునని మొక్కుబడి చేసుకుని. హల్లెలూయా. ఆమె మొక్కుబడి ప్రార్థన చేస్తూ ఉంది, ఆమె యథార్థమైన ప్రార్థన చేస్తూ ఉంది, మనోదుఃఖము కలిగే ప్రార్థన చేస్తుంది, ఆ కన్నీటితో ప్రార్థన చేస్తుంది, ఉపవాసముతో ప్రార్థన చేస్తుంది. ఏ విధంగా తెలుసా? నన్ను ఒక్కసారి నువ్వు జ్ఞాపకము చేసుకో ప్రభువా, నువ్వు నాకు నేను నిన్ను మొక్కుకుంటూ ఉన్నానయ్యా, నాకు మగ పిల్లలు ఇచ్చి ఆ నిందను తీరిస్తే, ఆ శ్రమ నుంచి నన్ను పైకి లేపితే అని ఆమె ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా. మొక్కుబడి ప్రార్థన చేస్తుంది, యథార్థమైన ప్రార్థన చేస్తుంది, ఉపవాసమైన ప్రార్థన చేస్తుంది. అంటుంది కదా, నాకు మగ సంతానం ఇస్తే ఆ బిడ్డను నీ సన్నిధిలో నేను పెంచుతాను, నీ దేవాలయం పరిచర్యకు నేను విడిచిపెడతాను, నేను ఉపయోగిస్తానని ఆమె ప్రార్థన చేస్తుంది. ఆ దేవాది దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా.
జ్ఞాపకం చేసుకున్నాడు దేవాతి దేవుడు హన్నాను. గర్భం వచ్చింది, పాలు విడిచిన వెంటనే ఏదైతే ఉపవాస ప్రార్థనలో దేవాతి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడో, ఏదైతే మొక్కుబడి మరి చేసుకున్నదో అదే విధముగా ఆ యొక్క సమూయేలును తీసుకొచ్చి షీలోహు దేవాలయంలో విడిచిపెట్టింది తల్లి. హల్లెలూయా. ఈరోజు నీ ప్రార్థన ఈ విధముగా ఉంటుంది. శ్రమలు వచ్చినప్పుడు ఒక రకమైన ప్రార్థన, శ్రమలు వచ్చినప్పుడు ఆయన సన్నిధి, శ్రమల నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత, ఆయన శ్రమల నుంచి పైకి లేవనెత్తిన తర్వాత మన మందిరమే కనబడడం. ఆయన మనకు జ్ఞాపకం ఉండడు, ఆయన సన్నిధికి మనకు జ్ఞాపకం ఉండదు. ఆయన వాక్కు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు, ఆయన చేసిన అద్భుత కార్యాలు మనకు జ్ఞాపకం అనేవి ఉండవు. ఈరోజు దేవాతి దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే మొదట నీలో యథార్థమైన ప్రార్థన ఉండాలి. హల్లెలూయా. అది ఎప్పటి వరకు తెలుసా? నీ జీవితాంతము కూడా మర్చిపోకుండా కృతజ్ఞత కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈరోజు మనము చేస్తూ ఉన్నామా ప్రార్థన? ఈరోజు మనము కనబడుతూ ఉన్నామా ఆయన సన్నిధిలోనికి? తల్లి దావీదు గారు అదే మాట్లాడుతూ ఉన్నారు. 132వ దావీదు కీర్తన 1వ వచనము చదవండి. తెలు ఆయన అంటూ ఉన్నారు, నా శ్రమలన్నిటిలోనూ కూడా నేను నిన్ను జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాను ప్రభు అని ఆయన మాట్లాడుతున్నారు. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటిని అతని పక్షమున జ్ఞాపకము చేసుకునేను. హల్లెలూయా. ఆయనకు కలిగిన బాధలు ఎన్ని సంవత్సరములు తెలుసా? 40 సంవత్సరములు బాధను కలిగి ఉన్నాడు తల్లి. 40 సంవత్సరములు సౌలు మహారాజు తరుముతూనే ఉన్నాడు. ఆహారం లేదు, వస్త్రము లేవు, నీరు లేదు, కానీ దేవాతి దేవుడిని జ్ఞాపకము చేసుకున్నాడు. కాబట్టి దేవుడు దావీదును దేవాతి దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామా? నీలో యథార్థమైన ప్రార్థన మొట్టమొదటిగా ఉండాలి. నీ శ్రమల నుంచి, నీ ఆపదల నుంచి ఆయన నిన్ను జ్ఞాపకము చేసుకోవాలంటే మొదట నీలో యథార్థమైన ప్రార్థన ఉండాలి. హల్లెలూయా. అందుకే ఎంత ధైర్యంగా ఆ హన్నా ప్రార్థన చేస్తుందనంటే, నీ సేవకురాలైన నన్ను జ్ఞాపకం చేసుకో. నువ్వు ఆయన సేవకుడుగా, సేవకురాలుగా పరిచర్య చేసే విధముగా, ప్రార్థన చేసే విధముగా, ఇగో అంగలార్చే విధముగా, ఉపవాసం చేసే విధముగా నువ్వు ఉంటే ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు తల్లి. హల్లెలూయా. రెండవదిగా ఏమి చేయాలంటే, ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే రెండవదిగా యథార్థమైన నడతలు నీలో ఉండాలి. చూద్దాము 2వ రాజులు గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనము చదవండి తల్లి. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థన చేశాను. హల్లెలూయా. రెండవదిగా ఏమిటనంటే, నీ యథార్థత నడతను చూసి ఆయన నిన్ను జ్ఞాపకము చేసుకున్న దేవుడు. యెషయా గారు వచ్చి మాట్లాడుతున్నారు, ఓ రాజా, ఓ హిజ్కియా, నీ ఇల్లును నీవు చక్కబెట్టుకో, నీకు ఆయుష్ అయిపోయిందయ్యా, జాగ్రత్త, చక్కబెట్టుకో. దేవాది దేవుడు నాతో మాట్లాడిన మాట నేను నీతో చెప్తూ ఉన్నానని చెప్పిన వెంటనే గోడ తట్టుకు తిరిగి ఆయన మాట్లాడుతున్నాడు. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నెట్లు నడిచికొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తముని నెట్లు జరిగించితునో ఆ కృపతో నన్ను జ్ఞాపకము చేసుకో. హల్లెలూయా. ఈ ప్రార్థన చేయడానికి ఎంత ధైర్యం ఉండాలి తల్లి, ఎంత ధైర్యం ఉండాలి. ఆయన అంటూ ఉన్నాడు, నీ దృష్టికి, మనుషుల దృష్టికి కాదు, ఆ సైన్యము దృష్టికి కాదు, ఆ రాజ్యము దృష్టికి కాదు, ఆయన మాట్లాడుతున్నాడు, నీ దృష్టికి నేను యథార్థముగా ఏ విధముగా నడుచుకున్నానో జ్ఞాపకము చేసుకో ప్రభు. హల్లెలూయా. ఈరోజు ఈ ప్రార్థన మనము చేయగలమా తల్లి? ఎంత ధైర్యం మనకుంటుందా? ఈరోజు మనం నడతలు సరిగా ఉండడం లేదు కాబట్టి ఈ ప్రార్థన మనము చేయలేం. యథార్థత అన్నది ఒక రోజు, 2 రోజులు, ఒక వారం, ఒక సంవత్సరము కాదు.
యథార్థత అనేది. ఆయన నువ్వు రక్షింపబడ్డావు అని అంటే అప్పటి నుంచి కూడా నీ మరణము వరకు నీలో యథార్థత ఉండాలి. హల్లెలూయా. యథార్థతైన నడతలో ఉండాలి. ఆ దావీదు గారు అంటున్నారయ్యా, ఇదిగో నా పాదమునకు దీపము, నా త్రోవలకు వెలుగు ప్రభా. ఆ విధముగా నడుచుకోవడమే యథార్థత. హల్లెలూయా. ఆయన వాక్య ప్రకారంగా మనం నడుచుకోవాలి. ఆయన కట్టడలు ఏ విధముగా ఉన్నాయో ఆ కట్టడల ప్రకారముగా, ఆ వాక్య ప్రకారముగా, ఆ స్వరము ప్రకారముగా పరిశుద్ధ ఆత్మదేవుడు ఏ విధంగా నడిపిస్తూ ఉన్నాడో ఆయనకంతా సమర్పించుకొని మనం నడవడమే యథార్థత. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నాడు, నీ దృష్టికి నేను ఏ విధముగా యథార్థముగా నడిచానో ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. ఏ విధముగా నడిచాడు తెలుసా? ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నెట్లు జరిగించుతును. ఏ విధముగా తెలుసా? సత్యమును అనుసరించి ఆయన జరిగించాడు. హల్లెలూయా. తన సొంత అభిప్రాయం కానీ, తన సొంత ఆలోచన కానీ, తన సొంత ఒక జ్ఞానము కానీ, జ్ఞానంతో కానీ నడవలేదు. ఆయన ఏ విధముగా నడిచారు అని అంటే యథార్థ హృదయం ఉండని సత్యముతో నీ సన్నిధిని. హల్లెలూయా. సత్యం అనగా వాక్యము, సత్యం అనగా పరిశుద్ధాత్మ దేవుడు. అంటే వాక్య ప్రకారముగా, పరిశుద్ధ ఆత్మ ప్రకారముగా ఏ విధముగా నడిచానో నన్ను జ్ఞాపకము చేసుకో ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం నడుస్తూ ఉన్నామా? మొట్టమొదటి స్థానము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి మనం ఇవ్వగలుగుతూ ఉన్నామా తల్లి? హిజ్కియా నడిచాడు యథార్థమైన నడత. వెంటనే దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు, 15 సంవత్సరముల ఆయుష్ నిన్ను పొడిగించాను. హల్లెలూయా. ఏ ప్రవక్త వచ్చి మాట్లాడాడో అదే ప్రవక్త వెనక్కి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు. దేవాది దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు, నిన్ను జ్ఞాపకము చేసుకున్నాడు. నీ యథార్థను బట్టి, నీ నడతను బట్టి ఆ ప్రార్థన జ్ఞాపకము చేసుకొని 15 సంవత్సరములు నీకు ఆయుష్ను పొడిగించాడు. హల్లెలూయా. ఈరోజు నీకు ఆపదలు వస్తూ ఉన్నాయి, శ్రమలు వస్తూ ఉన్నాయి, కుటుంబ సమస్యలు వస్తూ ఉన్నాయి. ఈ ప్రార్థన చేయగలవా? నేను యథార్థంగా జీవిస్తున్నాను ప్రభా, ఉన్నట్టు నేను జీవిస్తున్నాను ప్రభా, నీ సత్యమును ఇదిగో నా గుండెలో పెట్టుకుని నేను నడుస్తున్నాను ప్రభా. యథార్థమైన నడతలు నాలో ఉన్నాయి ప్రభని ప్రార్థన మనము చేయగలమా తల్లి? ఏ విధముగా యథార్థంగా నడిచారు అని అంటే దినవృత్తాంతాల గ్రంథము, 2వ దినవృత్తాంతాల గ్రంథము 31 అధ్యాయం 20వ వచనము చూడండి తల్లి. హిజ్కియా యూదా దేశమంతటా ఇలాగు జరిగించి దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేసి వచ్చాడు. హల్లెలూయా. నీలో నమ్మకం అనేది ఉండాలి, నీలో యథార్థతనే ఉండాలి. నీలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పనిని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లు వచ్చెను. హల్లెలూయా. ఏమిటి యథార్థతనంటే ఆయన దేశమందంతటా ఆ దేవాలయంలో ఆ ధర్మం ప్రకారముగా, ఆ ధర్మశాస్త్రం అంటే ఆయన కట్టడల ప్రకారముగా నమ్మకముగా ఆయన పని చేసుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. అక్కడ చూసినట్లయితే ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా చేశాడు. హల్లెలూయా. హృదయపూర్వకముగా. ఈరోజు హృదయాన్ని మొట్టమొదట ప్రారంభించేటప్పుడు హృదయపూర్వకంగా ఉంటుంది. ఒక ఉపవాసము చేయాలి లేదా 40 దినాలు లెంటు పాటించాలంటే మనం పూర్ణ హృదయంతో పనిని ప్రారంభిస్తాం, ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం, సేవ, ఆ సంఘంలో సేవ చేయడానికి ఆ పరిచర్యను మనం ప్రారంభిస్తాం. కానీ అది అంతము వరకు మనము నిలబెట్టుకోలేము. కానీ అంతము వరకు కూడా ఎవరు నడిచారయ్యానంట? ధర్మశాస్త్రందేమి, ఆ పరిచర్య చేయ విషయంలోదేమి, ఆ యొక్క ధర్మమంది ఏమి కూడా అతను పని చేస్తూ చివరి వరకు కూడా ఆయన పని చేసుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు మనం చేస్తూ ఉన్నామా? సంఘానికి పరిచర్య చేయడానికి రండమ్మా అని అంటే మొదటి రోజు పూర్తి శక్తి బలముతో పూర్ణ హృదయంతో వస్తాం. 1 నెల పోయిన తర్వాత దానిని ఎవరికి అప్పచెప్పేద్దామని చూస్తాం. ఉపవాసం ప్రార్థన ప్రారంభిస్తాం మంచిగా, తర్వాత అరగంట వస్తుంది, తర్వాత 5 నిమిషాలకి అయిపోతుంది, తర్వాత మందిరంలోనే కనబడరు. ప్రారంభించేటప్పుడు యథార్థత ఉంది, ప్రారంభించేటప్పుడు పూర్ణ హృదయంతో నువ్వు ప్రారంభిస్తున్నావు, కానీ దాన్ని యథార్థంగా నువ్వు జీవించడము చేత కావడం లే. కానీ
ఈ యొక్క హిజ్కియా ఏమి చేశానంటే ఆ దేవాలయంలో పరిచర్య విషయంలోనేమి, యథార్థత నడవడం విషయంలోనేమి, కానీ యథార్థముగా పనిని ప్రారంభించి అంతము వరకు పూర్ణ హృదయంతో పని చేసుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. దానిని యథార్థత అంటారు. అంతము వరకు మనం నడవగలిగి ఉండాలి తల్లి. ప్రార్థన అందరూ ప్రారంభిస్తారు, వాక్యము చదవడం అందరూ ప్రారంభిస్తారు, పరిచర్య చేయడం అందరూ ప్రారంభిస్తారు, కానీ దాని అంతము వరకు కాపాడుకోలేక పోతూ ఉన్నాం. అందుకే హిజ్కియా మాట్లాడుతున్నాడు, అయ్యా అంతము వరకు నేను ఏ విధముగా నడుచుకున్నానో, నేను ప్రారంభించినప్పుడు ఏ విధముగా నడుచుకున్నానో, అంతము వరకు ఏ విధముగా నడుచుకున్నానో, ఆ సత్యముతోనూ ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా ఏ విధముగా నా పనిని ప్రారంభించానో, ఆ ప్రారంభము, ఆ పూర్ణ హృదయము, ఆ పూర్ణ శక్తి, ఆ పూర్ణ బలము కూడా అంతము వరకు కూడా, నేను మరణించే వరకు కూడా అదే రీతిగా నేను నడుచుకున్నాను ప్రభువా. అది యథార్థత తల్లి. ఆ యథార్థత ఉంటే దేవాతి దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఆయన 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 ఎవరిని జ్ఞాపకము చేసుకుంటానంటే 2వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనము చూడండి తల్లి. ఆయన ఎవరిని జ్ఞాపకము చేసుకుంటాడు ఆపత్కాలంలో అనంటే 16వ అధ్యాయము 9వ వచనము చదవండి తల్లి. తన ఎడల యథార్థ హృదయము గలవారిని, తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతట సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. ఎవరితో మాట్లాడుతున్నారు దేవాది దేవుడు అనంటే ఆశ అనే రాజుతో మాట్లాడుతున్నాడు. మొదట నువ్వు యథార్థంగా జీవించావు, కానీ చివరికి వచ్చేటప్పటికి నీ జీవితంలో యథార్థత అనేది లేదు. అందువల్ల యథార్థత లేని కారణముగా నీ జీవితంలో, నీ రాజ్యంలో, నీ ఆత్మీయ జీవితంలో యుద్ధములే జరుగుతాయి. ఈరోజు శ్రమలు ఎందుకు వస్తూ ఉన్నాయంటే నువ్వు యథార్థత మొదట ఉంది, కానీ అంతము వరకు ఆ యథార్థతను నువ్వు కాపాడుకోవడం లేదు. మొదట యథార్థంగా నడుస్తున్నావు, చివరకు వచ్చేటప్పుడు ఆ యథార్థమైన నడత, ఆ యథార్థమైన ఆలోచన, ఆ యథార్థమైన మాటలు నీ జీవితంలో, నా జీవితంలో ఉండలేదు. కాబట్టి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఏమిటనంటే నీ జీవితంలో యుద్ధాలే వస్తాయి. ఆశతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కన్నులంట యథార్థమంతుల మీద ఉంటూ ఉన్నాయి. ఆయన కన్ను దృష్టి యథార్థమంతుల మీద ఉంటూ ఉన్నాయి. ఎందుకు తెలుసా? ఆపత్కాలంలో వారిని బలపరచడానికి, వారిని విరిపించడానికి, వారిని స్థిరపరిచి అంతము వరకు నడిపించడానికి ఆయన కన్ను దృష్టిలంతా యథార్థమంతుల మీద ఉంటూ. ఈరోజు యథార్థంగా ఉందా? యథార్థం మనం జీవిస్తూ ఉన్నామా? ప్రతి ఆదివారం యథార్థంగా ఆయన సన్నిధిలో కనబడుతూ ఉన్నవా? ప్రతిదినము వాక్యాన్ని చదువుతూ ఉన్నవా? ప్రతిదినము కూడా మోకరించి అనుభవం నీ జీవితంలో ఉందా తల్లి? ఈరోజు దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన రెండవదిగా నిన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే నీలో యథార్థమైన నడతలు ఉండాలి. హల్లెలూయా. మూడవదిగా ఏమి ఉండాలయ్యా అనంటే యథార్థమైన జీవితం ఉండాలి. మొట్టమొదట యథార్థమైన ప్రార్థన ఉండాలి. రెండవదిగా యథార్థమైన నడతలు ఉండాలి. మూడవదిగా ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే యథార్థమైన జీవితము నీలో ఉండాలి. ఆదికాండము 8వ అధ్యాయము 1వ వచనము చదవండి తల్లి. దేవుడు నోవాహును అతనితో కూడా వాడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాము. హల్లెలూయా. అంటే నోవాహును దేవాది దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు. నోవాహునే కాదు, నోవాహుతో పాటు వాడలో ఉన్నాయే జంతువులు, పక్షులు ఉన్నాయే, క్రిమి కీటకములు ఉన్నాయే, వాటినన్నిటిని కూడా దేవాది దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఆయన మాట్లాడుతూ ఉన్నాడు 6వ అధ్యాయము 9వ వచనంలో, నోవాహు వంశావళి ఇదే, నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనే ఉండెను. హల్లెలూయా. ఎందుకు జ్ఞాపకము చేసుకున్నాడంటే ఆ తరమంతా దేవాది దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆ తరమంతా చూస్తూ ఉంటే నోవాహు ఒక్కడే, ఆ కుటుంబం ఒక్కటే నీతిమంతుడిగా, నిందారహితుడిగా జీవిస్తూ కనబడ్డారట. హల్లెలూయా. దాని కారణముగా దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, ఓ నోవాహు, నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాను, నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాను, అంతేకాదు నీతో ఉన్న ఆ పశు పక్షాదులను జ్ఞాపకం చేసుకున్నాను. ఈరోజు వ్యవసాయం చేస్తూ ఉన్నాం, ఈరోజు మనము వ్యాపారాలు చేస్తూ ఉన్నాం, ఈరోజు ఉద్యోగాలు చేస్తూ ఉన్నాం. దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు, నిందారహితుడిగా, నీతిమంతుడిగా నువ్వు జీవిస్తూ ఉంటే నీ ఆస్తి పాస్తులు ఆయన
దీవించే దేవుడు. బిడ్డలను దీవించే దేవుడు. నీ తరతరములన్నిటినీ ఆయన దీవించే దేవుడు. నీ ఇరుగు పొరుగు వారందరినీ, సంఘాన్ని దీవించే దేవుడు. హల్లెలూయా. అదే మాట్లాడుతూ ఉన్నాడు. నీతిమంతుడుగా నువ్వు జీవిస్తూ ఉన్నావు, నిందారహితుడిగా నువ్వు జీవిస్తూ ఉన్నావు. కాబట్టి నిన్ను జ్ఞాపకం చేసుకోవడమే కాదు, నీతో ఉన్న ఆ ఓడలో ఉన్న సమస్తమును జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఏమిటి నీతి అనంటే, నువ్వు రక్షింపబడ్డావు. నువ్వు ఆయన యొక్క కృప బట్టి నువ్వు రక్షింపబడ్డావు. ఆయన కృపను బట్టి నువ్వు నీతిమంతుడిగా నువ్వు తీర్చబడ్డావు. దానిని ఏమి చేయాలో తెలుసా? దానిని గట్టిగా పట్టుకోవాలి. హల్లెలూయా. దానిని గట్టిగా పట్టుకొని విడిచిపెట్టకుండా నీ జీవితాంతము కూడా నువ్వేమి చేయాలనంటే, నిందారహితుడిగా ఆయన చూసినప్పుడు నీలో ఏ మచ్చ, ఏ డాగు, ఏ కలంకము కూడా నీ జీవితంలో కనబడకుండా జీవించడమే నిందారహితుడిగా జీవించడం. ఆ మనుషులందరూ చనిపోయారు తల్లి. జలప్రలయం వచ్చింది, ఆ మనుషులందరూ చనిపోయారు. కానీ నీతిమంతుడిగా, యథార్థమంతుడిగా జీవించిన నోహ కుటుంబము మాత్రమే రక్షింపబడింది. హల్లెలూయా. ఈరోజు మనం జీవించగలుగుతూ ఉన్నామా? మన భర్తే మన మీద నిందలు వేస్తూ ఉంటాడు, మన భార్యే మన మీద నిందలు వేస్తూ ఉంటారు, మన పిల్లలే మన తప్పులను ఎత్తి చూపిస్తూ ఉంటారు, మన గ్రామమే నిందిస్తూ ఉంటారు. ఇది కాదు తల్లి, ఈ జీవితం కాదు. దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు, ఓ నోహు, నీ తరములంతటిలో నువ్వు ఏ విధముగా ఉన్నావో తెలుసా? నీతిమంతుడుగా ఉన్నావు. ఎందుకు అయ్యా అనంటే, అతను నిందారహితుడిగా ఉన్నాడు కాబట్టి. ఏంటి నీతిమంతుడు, ఏతి నిందారహితంగా జీవించడం అంటే, నువ్వు పట్టుకున్న రక్షణను, రక్షణ వస్త్రమును, ఆ రక్షణనే వాడను నువ్వు సిద్ధపడడమే నిందారహితుడము. హల్లెలూయా. ఏ విధముగా? నీతి అయిన వాక్యాన్ని బట్టి నీ వాడను కట్టుకుంటూ ఉండాలి. ఆ నీతి అయిన దేవాది దేవునికి ప్రార్థన చేస్తూ నువ్వు నిందారహితంగా జీవించడమే తల్లి. హల్లెలూయా. ఈరోజు మనము జీవిస్తూ ఉన్నామా? ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే మొట్టమొదట నువ్వేమి చేయాలో తెలుసా? యథార్థమైన ప్రార్థన నీ జీవితంలో ఉండాలి. ఎప్పుడు యథార్థమైన ప్రార్థన నీ జీవితంలో ఉంటుందంటే, నీలో ఆయన కట్టడలు ఉన్నప్పుడు, నీలో ఆయన ఆజ్ఞలు నివసించినప్పుడు. అన్న ప్రార్థన చేస్తుందయ్యా, నీ సేవకురాలు నన్ను జ్ఞాపకము చేసుకో. ఆమె సంఘానికి వచ్చి పరిచయం చేస్తుంది, ఆయన సంఘానికి వచ్చి సేవ చేస్తూ ఉంది. కాబట్టి ఆమె ధైర్యముగా ప్రార్థన చేసింది. హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు. రెండవదిగా ఆ యొక్క హిజ్కియాను దేవాతి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మరణకరమైన వ్యాధులలో, అనారోగ్యమైన స్థితిలో, ఆపద కాలంలో, ఆ శ్రమల కాలంలో ఆ హిజ్కియాను జ్ఞాపకం చేసుకోవడానికి దేవాతి దేవుడు కారణం ఏమిటంటే, యథార్థముగా నడిచాడు. హల్లెలూయా. యథార్థంగా నడవాలి. మూడవదిగా ఏమిటనంటే, నీ జీవితము నిందారహితుడిగా, నీతిమంతుడిగా ఆయన చూసినప్పుడు నువ్వు కనబడాలి తల్లి. హల్లెలూయా. ఈరోజు మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం? రెండవ రాకడలో ఆయన వచ్చేటప్పుడు నిన్ను, నన్ను, మన సంఘాన్ని, మన గ్రామాన్ని, నీ కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకోవాలంటే ఆయన చూసేది ఏమిటో తెలుసా? నీలో నిందారహితుడు చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. నీలో ఏ మచ్చ ఉండకూడదు తల్లి, ఏ కలంకం అనేది ఉండకూడదు. నీలో యథార్థమైన ప్రార్థన ఉండాలి, నీలో యథార్థమైన నడతలు ఉండాలి. నీ జీవితాంతము యథార్థముగా నువ్వు జీవిస్తూ నిందారహితుడిగా ఆయనకి కనబడితే రెండవ రాకడలో ఆయన మధ్యాకాశానికి తీసుకువెళ్ళే దేవుడు తల్లి. ఏమాత్రము నీలో యథార్థమైన ప్రార్థన లేకపోయినా, ఏమాత్రము నీలో యథార్థమైన నడతలు లేకపోయినా, ఏమాత్రము కూడా నీలో నింద ఉన్నా సరే ఆయన విడిచిపెట్టే దేవుడు తల్లి. ఈరోజు మనం అనేక ఆపదల్లో ఉంటూ ఉన్నాం, శ్రమలలో ఉంటూ ఉన్నాం, ఇబ్బందులలో ఉంటూ ఉన్నాం, అనారోగ్య పరిస్థితిలో మనం ఉంటూ ఉన్నాం, మనము చితికిపోతూ ఉన్నాం. కానీ దేవాతి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలనంటే మొదట నువ్వు ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. అందుకే ఆ యొక్క 78వ కీర్తనలో మాట్లాడుతున్నాడు, అయ్యా నీ ఆశ్చర్య కార్యములను మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం, నువ్వు ఆశ్రయ దుర్గమని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం, అయ్యా నువ్వు విమోచకుడు అని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. జ్ఞాపకము చేసుకుని ఏ విధంగా నువ్వు జీవించాలంటే యథార్థమైన ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. రెండవదిగా యథార్థమైన నడతలు కలిగి ఉండాలి. మూడవదిగా యథార్థముగా నిందారహితుడిగా నువ్వు జీవించగలిగి ఉంటే ఆయన నిన్ను
జ్ఞాపకము చేసుకునే దేవుడు. ఎవరిని జ్ఞాపకము చేసుకుంటాడో తెలుసా? ఆయన కన్నులు ఎవరి మీద ఉంటాయి తెలుసా? యథార్థవంతుల మీద బలపరచడానికి ఆయన కన్నులు భూసంచారము చేస్తూ ఉన్నాయి. ఎందుకు తెలుసా? నువ్వు ఆపత్కాలంలో నువ్వు ఉండడం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు శ్రమల్లో ఉండడానికి ఆయనకి ఇష్టం లేదు. నువ్వు ఇబ్బందులో జీవించడం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు అనారోగ్యంతో నువ్వు జీవించడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఆయన యథార్థతను చూసి నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడు. తల్లి, ఈ వాక్యమును దేవాతి దేవుడు దీవించును గాక. అందరూ లేచి ప్రార్థన చేసుకుందాం.